లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇవాళ జరగనున్న తెలంగాణ కేబినెట్ భేటీ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఉద్యోగుల డిమాండ్లు, రైతు భరోసా నిధులు, యువతకు స్వయం ఉపాధి వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది సర్కార్. మరోవైపు పెండింగ్ బిల్లుల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉద్యోగులు, యువత, రైతాంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉద్యోగుల డిఏ విషయంలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఉద్యోగులు 5 డిఏలు కోరుతుంటే ప్రభుత్వం 1 డిఏ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తోంది. 2వ డిఏ విషయంలో చర్చ జరగనుంది. పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ఉద్యోగులు 11,000 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో ఎంత చెల్లించాలనే విషయంపై స్పష్టత రానుంది. ఉద్యోగుల ఆర్థికేతర డిమాండ్లలో 44 డిమాండ్లను అధికారుల కమిటీ ప్రతిపాదించింది. ఈ డిమాండ్లను దాదాపుగా పరిష్కరించనుంది. రిటైర్మెంట్ వయసు పెంపుపై కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖలో కొత్తగా స్పెషల్ సెక్రటరీ పోస్టును మంజూరు చేయనుంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ పథకం కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు.